వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాగ్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తెలుగు అధికారి సంజయ్ మూర్తితో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. విశాఖ కాలుష్య నివారణకు చర్యలు, డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. మనిషి ప్రాణమంటే లెక్కే లేదు, మానవత్వం మర్చిపోయి ఫోటోల కోసం పొట్లాటలు. డాలర్ బాండ్ల జారీ విరమించుకున్న అదానీ. పుష్ప 2 ట్రైలర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్. ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి అందుకున్నారు. కాగ్ అధిపతిగా గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విశాఖలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతామని వివరించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధితో కాలుష్యానికి దగ్గరైందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష అది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణం వ్యాపించకుండా భూమి ఉపరితలం పైన ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష అది. సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని సమాజ తీరును ముందే చెప్పిన కవి మాటలు నిజమవుతున్నాయి. కేసర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి 2 కాళ్ళు నుజ్జునుజ్జు అయిపోయాయి. ఆసుపత్రికి తరలించండి అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉన్న జనం సాయం అందించలేకపోయారు. పైగా ఫోటోలు, వీడియోలు తీస్తూ కాసేపటికి వచ్చిన 108లో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం కోల్పోయాడు. 5,000 కోట్ల విలువైన డాలర్ బాండ్ల జారీని నిలిపివేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్ఎస్సికి లేఖ రాసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ను విస్తరించేందుకే విదేశాల్లో నిధులు సమీకరించాలని అదానీ గ్రూప్ భావించింది. ఇందుకోసం డాలర్ డినామినేషన్లో బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈ కేసుతో ఆ దారి మూసుకుపోయింది. పుష్ప ట్రైలర్పై అటు టాలీవుడ్ నుండి ఇటు బాలీవుడ్ వరకు అద్భుతమని కొనియాడుతున్నారు. అల్లు అర్జున్ అదరగొట్టాడు అని కితాబునిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్పా రవి చేసిన కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. పుష్ప ట్రైలర్పై లాట్స్ ఆఫ్ లవ్, పుష్ప వైల్డ్ ఫైర్ వెండితెరపై చూసేందుకు ఈగర్గా ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేస్తూ పుష్ప ప్రమోషన్స్కు చెందిన కొన్ని వస్తువులను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందుకు బదులుగా అల్లు అర్జున్ స్పందిస్తూ నీ ప్రేమకు థ్యాంక్ యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు. 2024 ఎన్నికల్లో శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్గా విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తారు వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.